ఇప్పుడు ఎక్కడ చూసినా పవన్ నామస్మరణ మారుమ్రోగిపోతుంది. కోణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు మూడో కుమారుడిగా జన్మించారు పవన్ కళ్యాణ్. వెంకట్రావు సాధారణ పోలీస్ కానిస్టేబుల్. వృత్తిరీత్యా ఆయన రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు బదిలీ అవుతూ ఉండేవారు. తనకు వచ్చే సంపాదనతోనే కుటుంబాన్ని పోషిస్తూ వచ్చారు. వివిధ ప్రాంతాల్లో నివసించడం వల్ల పవన్ కళ్యాణ్లో చిన్నప్పటి నుంచి అన్ని యాసలు, మాండలికాలు, సంస్కృతులు, ప్రజల జీవన విధానంపై అవగాహన ఏర్పడింది. చిన్నప్పుడు పేదరికం కారణంగా ఎన్నో కష్టాలు పడ్డ పవన్ కళ్యాణ్ పేదల అభ్యున్నతి కోసం ఎంతో తప్పించారు. సినీ నటుడిగానే ఉంటూనే సమాజ శ్రేయస్సు కోసం పాటుపడ్డారు. కామన్ మెన్ ప్రొడక్షన్ ఫోర్స్ను స్థాపించి కోట్లాది రూపాయలు విరాళాలు ఇచ్చారు. నిజానికి పవన్ కళ్యాణ్కు సమకాలీన పరిస్థితులు, రాజకీయాలపై స్పృహ ఎక్కువ. ఆయనను దగ్గర నుంచి చూసిన వారికే ఈ విషయాలు బాగా తెలుస్తాయి. సినిమాలు, షూటింగ్లే కాదు, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, పరిస్థితులపై పవన్కు విస్తృతంగా అవగాహన ఉంది. అందుకే అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధినేతగా కీలక పాత్ర పోషించారు. తను నమ్మిన సిద్ధాంతాలు, భావజాలానికి అనుగుణంగా జనసేన పార్టీని స్థాపించి పోరాటం మొదలుపెట్టారు. ఇప్పటి వరకు రాజ్యాధికారానికి దూరంగా ఉన్న కొన్ని సామాజిక వర్గాలను పాలనలో భాగం చేయాలన్నది పవన్ అభిమతం. ఎన్నో వేదికలపై ఆయన ఈ విషయాన్ని పలుమార్లు ప్రస్తావించారు. జనసేనను రాజకీయాలకు ప్రయోగశాలగా మార్చి అణగారిన వర్గాల నుంచి ప్రతిభావంతులను, సమర్థులను నాయకులుగా తీర్చిదిద్దారు పవన్ కళ్యాణ్. పార్టీ స్థాపించిన కొత్తలో పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తాను బరిలో నిలవకుండా టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు పలికారు. 2019లో కూటమి నుంచి బయటకు వచ్చి ఒంటరిగా బరిలోకి దిగారు పవన్. తనకు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చినా తట్టుకొని నిలబడ్డారు. 2024 ఎన్నికల్లో జగన్ను గద్దెదింపడమే లక్ష్యంగా ముందుకు కదిలారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనని చెప్పి కూటమి దిశగా అడుగులు వేశారు. చంద్రబాబుకు స్నేహహస్తం చాచి తోడు నీడగా వ్యవహరించారు. అభ్యర్థుల ఎంపికలను ఆచితూచి నిర్ణయాలు తీసుకొని బీజేపీని కూటమిలోకి తీసుకురావడానికి త్యాగానికి సైతం సిద్ధపడ్డారు పవన్ కళ్యాణ్. సీట్ల బేరాలు ముగిసిన తర్వాత కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేశారు. తన వాడివేడి ప్రసంగాలతో వైసీపీ ప్రభుత్వ పాలనపై విరుచుకుపడ్డారు. తన అభిమానులు, కాపు సామాజిక వర్గం ఓట్లను గంపగుత్తగా కూటమికి తరలించడంలో పవన్ సక్సెస్ అయ్యారు. కేవలం పవన్ అనే వ్యక్తి లేకుంటే ఈ స్థాయి విజయం కూటమికి లభించేది కాదన్నది అందరూ అంగీకరించే విషయం. 10 ఏళ్లు పదవి, అధికారం లేకుండా అజ్ఞాతవాసం గడిపిన పవన్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా తన మార్క్ పాలన ఎలా ఉంటుందో చూపించబోతున్నారు. ఇక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పవన్ సతీమణి అన్నా లెజినోవా కూడా మీడియాలో బాగా హైలైట్ అయ్యారు. ఎన్నికల ఫలితాలు రాగానే అన్నా లెజినోవా పవన్ కళ్యాణ్కి విరితిలకం దిద్ది హారతి పట్టిన దృశ్యాలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. పవన్తో కలిసి ఆమె విజయవాడకి కూడా వచ్చారు. చంద్రబాబుని కలిశారు. ఆ తర్వాత మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా అన్నా లెజినోవా పవన్తో కలిసి హాజరయ్యారు. ఇక ఇటీవల చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తన భర్త మంత్రిగా ప్రమాణం చేస్తున్న దృశ్యాలు చూసి అన్నా మురిసిపోయారు. దీంతో సోషల్ మీడియాలో అన్నా లెజినోవా గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది. జాతీయ మీడియా సైతం అన్నా లెజినోవా గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు. అన్నా పూర్తి వివరాల్లోకి వెళ్తే 1980లో అన్నా లెజినోవా రష్యాలో జన్మించారు. మోడల్గా, నటిగా రాణించారు. తీన్మా చిత్ర షూటింగ్లో తొలిసారి అన్నా లెజినోవా పవన్ కలుసుకున్నారు. అప్పుడే వారి మధ్య ప్రేమ చిగురించింది. 2 ఏళ్ల డేటింగ్ తర్వాత పవన్ అన్నా లెజినోవాని 2013లో వివాహం చేసుకున్నారు. వీరికి పొలైన అంజనా, మార్క్ శంకర్ సంతానం. ఇక ఎన్డీటీవీ ప్రచురించిన రూమర్స్ ప్రకారం అన్నా లెజినోవా కేవలం మోడల్ మాత్రమే కాదు, ఎంటర్ప్రెన్యూర్ కూడా అని తెలుస్తోంది. రష్యా, సింగపూర్లలో ఆమెకి భారీ స్థాయిలో హోటల్ వ్యాపారాలు ఉన్నట్లు సమాచారం. రష్యాలో ఆమెకున్న ఆస్తులు, వ్యాపారాలు మొత్తం కలిపితే ఆమె ఆస్తి 1800 కోట్ల వరకు ఉంటుందని ఎన్డీటీవీ పేర్కొంది. అన్నా లెజినోవా పవన్ కళ్యాణ్తో కలిసి తీన్మార్ అనే సినిమాలో నటించారు. 2011లో ఆ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. 2013 సెప్టెంబర్ 30న ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అన్నా లెజినోవా అప్పటికే తన భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. అన్నా లెజినోవా పవన్ కళ్యాణ్కి ఒక కొడుకు, పేరు మార్క్ శంకర్ పవనోవిచ్. ఇక అన్నా లెజినోవాకి ఫస్ట్ భర్తతో ఒక కూతురు ఉంది. ఆ పాప పేరు పొలీనా అంజనా పవనోవా. ఇక పవన్ కళ్యాణ్కి కూడా అప్పటికే 1997లో నందిని అనే అమ్మాయితో వివాహమైంది. 2008లో వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇక ఆ తర్వాత బద్రీ సినిమా షూటింగ్ టైంలో రేణు దేశాయ్తో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. 2009లో వాళ్ళిద్దరూ వివాహం చేసుకున్నారు. రేణు, పవన్ కళ్యాణ్కి ఇద్దరు పిల్లలు అకిరా, ఆద్య. కొన్ని కారణాల వల్ల
2012లో వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇక పవన్తో పెళ్లికి ముందు మోడలింగ్, యాక్టింగ్ కెరీర్ ఎంచుకున్న అన్నా లెజినోవా హోటల్ బిజినెస్ కూడా నిర్వహిస్తున్నారు. సింగపూర్లో ఆమెకు హోటల్ చైన్స్ ఉన్నాయట. రష్యా, సింగపూర్లలో కలిపి దాదాపు 1800 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయని తెగ ప్రచారం జరుగుతుంది. అన్నా లెజినోవా పవన్ కళ్యాణ్పై ఆ మధ్య పుకార్లు బాగా షికారు చేశాయి. మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్, పార్టీల్లో అన్నా లెజినోవా పెద్దగా కనిపించలేదు. పవన్ కళ్యాణ్, ఆమె విడిపోయారని చాలా వార్తలు బయటికి వచ్చాయి. వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్కి రాకపోవడం, క్లింకారా ఉయ్యాల ఫంక్షన్ తదితర పార్టీల్లో కనిపించకపోవడంతో ఈ వార్తలు హల్చల్ చేశాయి. అయితే వాటిని పటాపంచలు చేస్తూ పవన్ కళ్యాణ్ గెలుపు తర్వాత ఆమె పవన్తోనే ఉన్నారు. ఆయనతో కలిసి ప్రధాని మోడీని కలిశారు. చిరంజీవి ఇంటికి వెళ్లారు. ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. అంతేకాకుండా సంప్రదాయబద్ధంగా చేయాల్సిన కొన్ని పనులను కూడా ఆమె నెరవేర్చారు. ఇక పవన్ కళ్యాణ్కు 4 పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో మాజీ భార్య రేణుదేశాయ్ సంతానం అఖిరానందన్ ఆద్య, అలాగే అన్నా లెజినోవా సంతానం పొలీనా మార్క్ శంకర్. వీరిద్దరూ ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అని ఇటీవల అఫిడవిట్లో పేర్కొన్నారు పవన్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా రష్యాకు చెందిన మహిళ. వాస్తవానికి దంపతుల్లో ఒకరు భారతీయులై మరొకరు విదేశీయులు అయినప్పుడు వారికి పుట్టిన పిల్లలను ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియాగా గుర్తిస్తారు. ఈ సిటిజన్షిప్ ఉన్నవారికి ఇండియాలో నిర్దిష్ట కాలం ఉంటే వారు భారత పౌరసత్వం, భారతీయులుగా ఉండేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓవర్సీస్ సిటిజన్గా గుర్తింపు పొందిన వారికి భారత్లో లైఫ్ లాంగ్ వీసా ఇస్తారు. వారు కూడా ఎన్ఆర్ఐల మాదిరిగానే మన దేశంలో ఆర్థిక, విద్యా రంగాలకు సంబంధించిన సదుపాయాలు పొందొచ్చు. కానీ వీరికి ఓటు హక్కు మాత్రం ఉండదు. అలాగే ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేయలేరు. ఉన్నత అధికారాలు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కోర్టు, జడ్జిలు, న్యాయ నిర్ణేతల లాంటి రాజ్యాంగబద్ధమైన పదవులను వారు పొందలేరు. అలాగే దేశంలో వ్యవసాయ భూములను, ప్లాంటేషన్ ఆస్తులను కొనుగోలు చేయలేరు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కావాలని, సీఎం కావాలని 10 ఏళ్ల కల. పార్టీ పెట్టిన 10 ఏళ్లకు ఆ కల సాకారమైంది. అంతకుముందు ఎన్నో మాటలు మాట్లాడారు. ఆయన ఫ్యామిలీని, భార్యని కూడా ఎన్నో మాటలు అన్నారు. వాటన్నింటికీ సమాధానంగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు పవన్ కళ్యాణ్. ఆ క్షణం ప్రపంచంలోని ప్రతి అభిమాని ఆనందంతో ఎగిరి గంతేసేలా చేసింది. చాలా ఎమోషనల్ అయ్యారు. అన్నా లెజినోవా కూడా అంతే ఎమోషనల్ అయింది. పవన్ కళ్యాణ్ అనే నేను అని ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్న టైంలో లెజినోవా ముఖం వెలిగిపోయింది. ఆమె చాలా ఎమోషనల్గా కనిపించారు. ఇక 2011లో వచ్చిన తీన్మార్ సినిమాలో తొలిసారి కలిసి నటించారు అన్నా, పవన్ కళ్యాణ్. అన్నా లెజినోవా సినిమా కోసం హార్డ్ వర్క్ చేసే క్వాలిటీ తెగ నచ్చేయడంతో పవన్ కళ్యాణ్ ఆమెకు ఫిదయ్యారు. 2 ఏళ్లు ప్రేమించుకున్న తర్వాత 2013లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇక అన్నా లెజినోవా తన పిల్లలకు వాళ్ళిద్దరి పేర్లతో పాటు పవన్ కళ్యాణ్ అమ్మ, అన్నల పేర్లు, అలాగే తన క్రిస్టియన్ పేర్లు వచ్చేలా పెట్టుకుంది. కూతురు పేరు పొలెనా అంజనా పవనోవా అని పేరు పెట్టింది. అదేవిధంగా కొడుకుకు చిరంజీవి పేరు వచ్చేలా మార్క్ శంకర్ పవనోవిచ్గా పెట్టుకుంది. చిరంజీవి అసలు పేరు శివశంకర్ వరప్రసాద్. ఇందులో శంకర్ అనే పదాన్ని తీసుకుని తన పిల్లలకు పెట్టుకుంది. ఇక పేరుకు అన్నా లెజినోవా రష్యన్ అయినా పెళ్ళైన తర్వాత మాత్రం అచ్చ తెలుగు అమ్మాయిలా మారిపోయింది. మరీ ముఖ్యంగా తెలుగు పద్ధతులకు, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తుంది. అన్నా లెజినోవా ఎక్కువగా హంగులు, ఆర్భాటాలకు వెళ్లకుండా చాలా సింపుల్గా, పద్ధతిగా చీరకట్టులోనే ఎక్కువగా కనిపిస్తుంది. నుదుటిన కుంకుమ, సన్నని తాళిబొట్టు, గాజులు ఇలా చాలా సింపుల్గా కనిపిస్తుంది. అసలు ఒక స్టార్ హీరో భార్యలా ఆమె కనిపించదు. అన్నా లెజినోవాకి కోట్ల ఆస్తులు ఉన్నాయంట. అంతేకాకుండా తన పిల్లల పేరిట చాలా డబ్బులను కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టు తెలుస్తోంది. రేణుదేశాయ్ పిల్లలను కూడా తన సొంత పిల్లలా చూసుకుంటుందట అన్నా లెజినోవా. అంతేకాదు అఖిరానందన్ను తన పెద్ద కొడుకుగా భావిస్తూ ఉంటుందట. వాళ్ళు ఇంటికి వస్తే నచ్చినవి చేసి పెడుతుందట. ఇక అఖీరా పవన్ కళ్యాణ్ కంటే గొప్ప నటుడు అవుతాడని బలంగా భావిస్తుందట అన్న. ఇక ఆమెకు వయోలిన్ ప్లే చేయడం వచ్చని, లింగ్విస్టిక్ ఎబిలిటీలో ట్రాన్స్లేటర్ అని కూడా పవన్ ఓ సందర్భంలో వెల్లడించాడు. ఇక పవన్ ఎమ్మెల్యేగా గెలవడంతో తనకు దిష్టి తీసి వ్యర్థులకు దిద్దిన ఫోటోలు మాత్రం నెట్టింట తెగ హల్చల్ చేశాయి.